అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో మన విజేత స్టడీ సర్కిల్ యాప్ ఉంది. ఆ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి అక్కడ మనం వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియోకి సంబంధించినటువంటి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు సాయంత్రం నుంచి బిల్లుల్లో కదలికైతే వచ్చింది. ఎవరైతే బిల్లులు ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు 30 తేదీ నుంచి అదేవిధంగా చూపిస్తున్నాయి. ఏ విధంగా అయితే ఈ ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయో ఆ బిల్లుల్లో కూడా అన్ని బిల్లుల్లో కూడా దాదాపుగా కదలిక వచ్చింది. అన్నీ కూడా మనకి కొద్దిసేపటి క్రితమే యూక్యూబైర్కి వెళ్ళడం జరిగింది. చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. అయితే మిగిలిన బిల్లు అన్నీ కూడా మనకి యూక్యూబైర్కి వెళ్ళాయి. కాబట్టి యూక్యూబైర్కి వెళ్ళిన బిల్లులు అన్నిటికి కూడా త్వరలోనే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక రాత్రికైనా సరే ఇళ్లలో చాలామందికి జమ అయ్యే అవకాశం ఉంది. కొందరికి ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం లేట్ అయితే వారికి రేపు ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అసలే దసరా సందర్భంగా చాలామంది ఉద్యోగులు పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకా జీతాలు రాక ఈ దసరాకు సంబంధించి షాపింగ్స్ అవి చేసుకోవడానికి మిగతా అంశాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 1వ తేదీ జీతం పడుతుందని ఎదురు చూసినప్పటికీ 4వ తేదీ వరకు కూడా ఇంకా జమ కాలేదని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఖచ్చితంగా మనకి ఈరోజు బిల్లుల్లో కదలిక వచ్చింది కాబట్టి రాత్రికి కొంతమందికి జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారికి రేపు ఉదయం నుంచి జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి 100% జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన సమాచారం.